హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, బిగ్ అలర్ట్ స్టాక్ మార్కెట్లో. స్టాక్ మార్కెట్ బోటమ్ అవుట్ అయ్యిందా లేదా ఇత్యాది విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ట్రంప్ టారిఫ్ పాజ్, ఈ అప్డేట్లో నిజమెంత, దాని ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్ మీద ఏ విధంగా ఉండబోతుంది ఆ విషయాన్ని చూద్దాం. టీసీఎస్ ఇష్యూ వల్ల, అంటే ఈ జాబ్స్ కట్టు, దీనివల్ల ఏంటంటే లాభమే, ఎవరికి ఎలా, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే రిలయన్స్ దండయాత్ర చేయబోతుందా, దాని యొక్క జైత్రయాత్ర కొనసాగిస్తుందా, ఆ విషయాల గురించి చూద్దాం. వేదాంత, స్విగ్గీ, సంఘ్వి మూవర్స్, వీటికి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ స్టడీలో భాగంగా హిందీవేరు, సంఘ్వి మూవర్స్ యొక్క డేటాని పరిశీలిద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే తప్పనిసరిగా ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ మీకు పనికొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క లైవ్ చార్ట్ చూస్తున్నాము. 24,680 అరౌండ్ నడుస్తూ ఉంది. సమయం వచ్చేసరికి 11:34 అనమాట, 1 ఆగస్ట్, రైట్. అయితే క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది. అంటే నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే డౌన్లోనే ఓపెన్ అయింది. ఎట్ ప్రెజెంట్ అయితే కనుక ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా డౌన్లోనే ట్రేడ్ అవుతుంది. మరి ఇలాంటప్పుడు బాటమ్ అవుట్ గురించి ఎట్లా మాట్లాడతారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఏంటంటే క్యాండిల్లో యొక్క కదలిక, ఆ మూమెంట్ని చూస్తే కనుక చాలా చాలా నేరోగా మూవ్ అవుతూ ఉంది. ఆ మూమెంట్ చూస్తే ఏంటంటే మీకు స్లోగా అర్థమవుతుంది బాటమింగ్ అవుట్ ప్రాసెస్ అని. బాటమింగ్ అవుట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్లో ఏంటంటే వోలటాలిటీ ఉంటుంది. పైకి వెళ్తుంది అనిపిస్తుంది, కిందకి వెళ్తుంది అనిపిస్తుంది. అందుకని బాటమ్ అవుట్ అవుతున్నప్పుడు ట్రేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవాయిడ్ చేయమని చెప్పి చెప్పాను, గతంలోనూ చెప్పాను, ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ కొత్త వాళ్ళకి పనికి వస్తుందని చెప్తున్నాను. అలాగే మీరు కూడా అబ్జర్వ్ చేయండి క్యాండిల్లో ఏం జరుగుతుంది. బాటమింగ్ అవుట్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో అప్ డౌన్ అవుతాయి. ఈరోజనే కాదు, కమింగ్ 1 to 2 సెషన్స్. ఇవాళ అయిపోయింది కాబట్టి, ఫ్రైడే వీకెండ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా సరే 1 to 2 ట్రేడింగ్ సెషన్స్ ఏంటంటే వోలటాలిటీ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. 24,679, 680 దగ్గర నడుస్తుంది. నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే చాలా డౌన్లో ఉంది కదా, కిందకి వెళ్తుంది అని అనిపిస్తుంది, అంతే కదా, అలా అనిపిస్తుంది. కానీ మార్కెట్లో ఏంటంటే అది బాటమింగ్ ప్రాసెస్ యొక్క వోలటాలిటీ క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. బయింగ్ అనేది స్లోగా, అంటే బయర్ యాక్టివేటెడ్ అయ్యాడు, ఆ విషయం అర్థమవుతుంది మీకు. కమింగ్ డేస్లో ఏంటంటే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికి కారణాలు ఏంటో చూసే ముందు ఏంటంటే నేను చెప్తుందంతా కూడా ఏంటంటే నా అబ్జర్వేషన్. ఇలాంటి అబ్జర్వేషన్స్ లాస్ట్ 4-5 ఇయర్స్లో మనం బొచ్చుడు సార్లు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. మన ఛానల్ యొక్క యాక్యురసీ ఏంటి, ఇలాంటి థింగ్స్ బోటమింగ్ అన్నప్పుడు, మార్కెట్ టర్న్ అవుతున్నప్పుడు అలాంటి వాటిని మనం ముందుగా ఎలా పసిగట్టామో చాలాసార్లు చూశారు. మనం 60 to 70% ఆఫ్ ది కేసెస్లో ఐడెంటిఫై చేయగలిగాం. 30% ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే మనం అనుకున్నది బూమరాంగ్ కూడా అయ్యింది. కాబట్టి నేనేంటంటే ఇలా నాకు అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగే మీ అబ్జర్వేషన్ని డెవలప్ చేసుకోండి అని చెప్పి చెప్తాను. ఐ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్ ఆల్సో. కాబట్టి ఏంటంటే నా వ్యక్తిగతమైన వ్యూ అనేది ప్రజెంట్ చేస్తున్నాను. అదనమాట. 24,678 నడుస్తూ ఉంది, రెడ్లో ఉంది. స్టిల్ ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు సీ బయర్ యాక్టివేట్ అయ్యాడు. ఆ వోల్టాలిటీ, ఆ బాటమింగ్ వోల్టాలిటీ వల్ల పైకి కిందకి కనిపిస్తూ ఉంది. ఆ విషయం స్పష్టంగా మీకు టెలిగ్రామ్ అప్డేట్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా, మన ప్రైమరీ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు లైవ్ మార్కెట్ చూస్తారని చెప్పి అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పోస్ట్ చేయడం అనేది జరిగింది. మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండి మీరు ఇంకా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో లేరనుకోండి, ఇప్పుడు మీరు చూస్తున్న మిరాకిల్ కదా, సెకండరీ ఛానల్ కదా ఈగో టెలిగ్రామ్. ఇక్కడ లేరనుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబర్ అయిన తర్వాత మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం అనేది జరిగింది. అది క్లిక్ చేసేయండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి లింక్ క్లిక్ చేయండి, ఫ్రీగా గ్రూప్లో జాయిన్ అవుతారు. నేను ఇచ్చే అప్డేట్స్, ఆ లెర్నింగ్ కర్వ్ అనేది నేర్చుకునే ప్రయత్నం చేయండి ఒక 6 months. అంతేగాని దాంట్లో ఏదో పిఈ దొరుకుతుంది, సిఈ దొరుకుతుందని ట్రేడ్ చేయడానికి వెళ్తే కనుక నష్టపోతారు. అర్థమవుతుందా? తొందరపడద్దు. ఆ 6 months ఏంటంటే ఆ లెర్నింగ్ కర్వ్ అనేది చూడండి, ఎలా అబ్జర్వేషన్ చేస్తున్నాను, అసలు నేను చెప్పే ఎంత యాక్యురసీగా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి ఒక 6 months. సేమ్ థింగ్ ఏంటంటే నేను చెప్పే స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది.
డిఫరెంట్ అని అనాలి కానీ యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే ట్రెడిషనల్ లాజిక్స్ నేను ఫాలో అవను. మార్కెట్ న్యూస్ అప్డేటు, దాని యొక్క ఫ్లో ఏంటి, ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ ఏంటి, మార్కెట్లో జరగబోయే థింగ్స్ ఏంటి, దాన్ని ముందుగా మార్కెట్ ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది, క్యాండిల్స్ ద్వారా దాన్ని ముందుగా ఎలా పసిగట్టాలి, ఆ ప్రయత్నంలోనే నా వేట అనేది కొనసాగుతుంది ఎప్పుడు. కాబట్టి అలా నేర్చుకొని ఆట మొదలు పెట్టండి అని చెప్పి చెప్తాను. చూడమండి సార్, న్యూస్ అప్డేట్స్లో కనిపిస్తుంది ఏంటంటే ట్రంప్ టారిఫ్స్ ఏంటంటే August 7th నుంచి అంటే అక్కడ నుంచి ఏంటంటే ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నమాట. అంటే August 1st అన్నారు కదా, సో కాస్త బ్రేక్ అంటే ఏంటంటే సమ్ మోర్ టైమ్ టు నెగోషియేట్ అనేది కనిపిస్తూ ఉంది. సో సపోజ్ నెగోషియేషన్ జరిగి కాస్త డిస్కౌంట్ వచ్చిందనుకోండి టారిఫ్లో, అది పాజిటివ్గానే మార్కెట్ తీసుకుంటుంది. డిస్కౌంట్ రాలేదనుకోండి, ఆల్రెడీ అనేది ఆ చెడు అనేది మార్కెట్లో ఏంటంటే సో మార్కెట్లో డిస్కౌంట్ అయింది కదా, అదనమాట. కాబట్టి సో జరగబోయేది ఏదైనా స్లైట్ పాజిటివ్ ఉన్నా కూడా మార్కెట్లో మనకి హ్యూజ్ బయింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ట్రంప్ సైడ్ నుంచి ఏదన్నా వస్తే. సో ట్రంప్ చేసిన కంప్ అనేది ఆల్రెడీ జరిగింది, దాన్ని తట్టుకొని నిలబడతా ఉంది అని అంటే మార్కెట్లో ఏంటంటే సో బయర్ యాక్టివేటెడ్ అనే విషయం మనకి సుస్పష్టంగా ఏంటంటే అర్థమవుతూ ఉంది. సో కాబట్టి ఈ విషయాలు మీరు అబ్జర్వ్ చేయాలి. దట్టు ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో నిఫ్టీ ఒక్కదానే కాదు మనం చూడాల్సింది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు ఏంటంటే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, వాటిల్లో ఏం జరుగుతుందో చూస్తే రిలయన్స్ బోటమింగ్ అవుట్ ప్రాసెస్లో ఉంది. సో రీసెంట్ డ్రాప్ నుంచి షార్ట్ కవరింగ్ అనుకున్నాం, సో ట్రంప్ తర్వాత నెగిటివ్ అప్డేట్తో ఇంత డిప్ అయింది. సో కానీ ఏంటంటే ఇదే ఏరియాలో టచ్ ఆడుతూ ఏంటంటే ఆ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంది. సో నేను మిమ్మల్ని రిలయన్స్ అబ్జర్వ్ చేయమని చెప్పి మార్నింగ్ అనేది పోస్ట్ పెట్టడం అనేది జరిగింది. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో దాని మూమెంట్ నాకైతే తెలియదు. సో అబ్జర్వ్ రిలయన్స్ అని చెప్పి ఆ చార్ట్కి సంబంధించిన మూమెంట్ చెప్పాను. సో రిలయన్స్ని చూస్తే హెవీ వెయిటెడ్ అయిన రిలయన్స్ చూస్తే కూడా దాంట్లో ఏంటంటే యాక్షన్ కనిపిస్తుంది. సో దండయాత్ర కొనసాగించే అంటే దండయాత్ర చేయబోతుందా అన్నట్లుగా ఉంది. సో కాబట్టి అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలయన్స్ని చూడండి. ఎందుకంటే నిఫ్టీ హెవీ వెయిటెడ్ స్టాక్స్ని మనం చూడాలన్నమాట. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి, టీసీఎస్, సో ఇన్ఫోసిస్, ఇట్లాంటి హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఎట్లా మూవ్మెంట్ ఇస్తున్నాయి, వాటిలో ఏం జరుగుతుందో చూస్తే సో దాన్ని బట్టి నిఫ్టీని బట్టి మనం ఏంటంటే బోటమింగ్ ప్రాసెస్ అనేది మనం అంచనా వేయచ్చు అని చెప్పి చెప్తాను. చూడండి సార్, టీసీఎస్ ఇష్యూ వల్ల లాభం ఎట్లా, సో అది చూసే ముందు ఏంటంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. చూడండి సార్, టీసీఎస్ సో రీసెంట్గా జాబ్స్ కట్స్ 12,000 జాబ్స్ కట్స్, 2% ఆఫ్ ది ఎంప్లాయీని లే ఆఫ్, ఇట్లాంటి న్యూస్ అప్డేట్స్ అన్నీ మీరు చూశారు కదా. దానికి కారణాలేంటో మనం అంతా డిస్కస్ చేసుకున్నాం. మీరు కూడా అన్ని సోషల్ మీడియాలో తిరగేసే ఉంటారు, తప్పులేదు, చూడండి. సో అయితే టీసీఎస్ యొక్క డేటా చూద్దాం. సో లాస్ట్ 10 years డేటా ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా. లాస్ట్ 10 years సో మనకి సేల్స్ గ్రోత్ ఉంది, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. సో ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా ఏంటంటే డీసెంట్గానే ఉన్నాయని చెప్పి చెప్పచ్చు. నెట్ ప్రాఫిట్లో మంచి గ్రోత్ని కనబరిచారు. సో టీసీఎస్ మంచి కంపెనీ, ఆ విషయం అనేది తెలుసు. అలాగే టీసీఎస్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 22లో ఉంది. సో టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు సో 22 PEలో ట్రేడ్ అవడం అనేది చాలా అరుదు. అదొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో అట్లాగే ఏంటంటే టీసీఎస్ ఇష్యూ వల్ల లాభమా నష్టమా అంటే టీసీఎస్ ఇష్యూ వల్ల ఎంప్లాయీస్కి నష్టమే. లే ఆఫ్ జరిగితే అది ఎలా లాభం అవుతుంది, ఎంప్లాయీస్కి నష్టమే. కానీ టీసీఎస్ లే ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే సో వాళ్ళు మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి, సో లాభాలు పెరుగుతాయి. సో పరిస్థితులకు తగ్గట్టుగా కంపెనీ వెళ్ళకపోతే కంపెనీ బోల్తా కొడుతుంది. కానీ సో ఇంతలా ఉండేది కాకపోవచ్చు, రతన్ టాటా గారు ఉంటే కనుక ఇంతలా ఉద్యోగాల కోత అనేది ఉండేది కాకపోవచ్చు. కానీ ఇప్పుడున్న మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్ పరిస్థితులకి, రాబోయే పరిస్థితులు ముందుగానే ఊహించి వాళ్ళు క్లవర్గా డెసిషన్ తీసుకొని ఉన్నారు. ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబులు పోవటం అనేది వ్యక్తిగతంగా కూడా నన్ను బాధిస్తుంది. కానీ సో యాజ్ ఏ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రోసు కాన్సు పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీసీఎస్ డెసిషన్ అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రైటే. కాబట్టి యాజ్ ఏ అనలిస్ట్గా సో మీరు ఆలోచిస్తే ప్రోసు కాన్సు పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎడ్జ్ ఎటువైపు కనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నా ఒపీనియన్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాభం చేకూర్చుకోవడం కోసం వాళ్ళు తీసుకున్న డెసిషను. ఈ బాటలోనే మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. లోకల్గానే కాదు, గ్లోబల్గా కూడా ఐటీలో అలజడి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కానీ టీసీఎస్ కమింగ్ క్వార్టర్స్లో లాభాలని మెయింటైన్ చేయడం కోసం ఈ డెసిషన్ తీసుకుందనే విషయం అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే
సో జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా ఒకప్పుడు ఎంప్లాయీస్, నేను కూడా ఒకప్పుడు ఐటీ ఎంప్లాయే కదా, విప్రోలో వీటిలో చేశాను కదా. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అరే ఎందుకురా పాపం జాబులు తీసేస్తున్నారు, వాళ్ళు ఈఎంఐలు పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అనేది సో అనిపిస్తూ ఉంది మానవత్వంగా. కాబట్టి సో వ్యక్తిగతంగా అయితే కనుక నాకు ఆ బాధ ఉంది. కానీ టీసీఎస్ అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూడండి, ఆ కోణంలో ఒకసారి ప్రోసు కాన్స్ చూడండి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మరింతగా డీపర్గా డిస్కస్ చేయండి, మీరు కూడా రీసెర్చ్ చేయండి. సో నా ఇన్పుట్ను కూడా ఒకసారి కన్సిడర్ చేయండి అని చెప్పి చెప్తాను నచ్చితే. చూడండి, అలాగే సంఘ్వి మూవర్స్ యొక్క బిజినెస్ని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. క్రేన్ రెంటల్ బిజినెస్, అదానీ పోర్ట్స్ లాంటి బిగ్ క్లయింట్స్ కూడా ఉన్నారు. సో అదంతా కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 15లో ఉంది. అలాగే సో రీసెంట్ క్వార్టర్ బాగానే ఉంది, కానీ అంతకుముందు 2 క్వార్టర్స్ మనకి పర్ఫార్మెన్స్ డల్ అవడం వల్ల, అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవడం వల్ల బాగా హెవీగా ప్రైస్ టు ఎర్నింగ్ ఉండి హెవీ ప్రైస్లో ఉన్న స్టాక్ అనేది డేలా పడిపోయింది. కానీ ఏంటంటే సో మళ్ళీ ఏంటంటే థింగ్స్ అన్నీ గ్లోబల్గా థింగ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే మీరు 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంపెనీని ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటాను. సో కనిపిస్తుంది ఇక్కడ సేల్స్ డేటా, సేల్స్ గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ ఉందన్నమాట. సో అలాగే స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ ది ఈ లాస్ట్ క్వార్టర్ కాదు, అంతకుముందు 2 quarters వల్ల ఏంటంటే సో మనకేంటంటే ప్రైస్ అనేది చాలా ఫ్లక్చువేట్ అయింది. ఎందుకంటే లార్జ్ క్యాప్స్ అయితే అలా ఉంటాయి, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి ఏమవుతుంది అని అంటే ఎప్పుడైనా సరే 1 to 2 quarters డల్ అయితే ఏంటంటే స్టాక్ ప్రైస్లు హెవీగా కట్ అయిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? సో కాబట్టి ఏంటంటే ఈ ప్రోసు కాన్స్ అనేది ఒకసారి మీరు కూడా రీసెర్చ్ చేసి అబ్జర్వ్ చేయాల్సిన సమయం ఇది అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి సార్, మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ మీరు డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేదా, సో మీరు కూడా ఒక డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ కలుపుకున్న దానికోసం చూస్తున్నారా? సో ఇక్కడ నేను ఏంజల్ జరోదా లింక్స్ ఇచ్చాను చూడండి. సో ఆల్రెడీ మీకు డీమ్యాట్ అకౌంట్ ఉన్నాయి, వీటిలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రశాంతంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఛార్జ్ చేయడమే కాకుండా యాప్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మీకు యూజర్ ఇంటర్ఫేస్ అవన్నీ కూడా నచ్చుతుంది, బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే మన మనీ సేఫ్ అనమాట. ఎట్లాంటి బ్రోకింగ్ అకౌంట్ కొంచెం మంచియే కదా అది. కాబట్టి ఏంటంటే వీటి ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మీకు పాస్ చేయడానికి వీలు పడుతుంది అని చెప్పి చెప్తాను. సో కాబట్టి మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను చూడండి. అలాగే మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు స్విగ్గీ మీద టార్గెట్ ప్రైస్ని 450కి రివైజ్ చేశారు, న్యూట్రల్ రేటింగ్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఏఓవి అనేది కీ పాజిటివ్ సర్ప్రైజ్గా, అంటే దాంట్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారనమాట. సో అది మీరు అబ్జర్వ్ చేయాలి అని చెప్పి చెప్తాను. అలాగే 10 minutes డెలివరీ సర్వీస్ బోల్ట్ ఉంది కదా, సో అది మొమెంటమ్. ఈ 10 minutes డెలివరీ అనే కాన్సెప్ట్ జెప్టో స్టార్ట్ చేశారు. సో అదనమాట. సో దాని తర్వాత ఏంటంటే వీళ్ళు కూడా అటువైపు గెయిన్ అవుతుంటారు. పీపుల్ ఇప్పుడు ఆగట్లేదు, ఓపిక లేదు కదా. సో మనం తలుసుకోగానే ప్రత్యక్షం అవ్వాలి మన మంచం మీదకి ఫుడ్. సో అట్లా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇటువైపు గ్రోత్ ఉంటుందనేది వాళ్ళ ఆలోచన. ఎవరి ఆలోచన? మోతీలాల్ ఒస్వాల్ ఆలోచన. వాళ్ళ ఆలోచనని మీరు కన్సిడర్ చేసి మీ ఆలోచన చేయండి. చూడండి, అలాగే వేదాంతకు సంబంధించి నోవామా వాళ్ళు సో టార్గెట్ ప్రైజ్ని స్లైడ్గా ఏంటంటే రెడ్యూస్ చేశారనమాట. సో అది కారణం ఏంటి అంటే ఇక్కడ చూడండి, కీ అల్యూమినియం ప్రాజెక్ట్స్ టు బి కమిషన్ ఇన్ Q2 అని చెప్పి చెప్తున్నారు. అలాగే నెట్ డెట్ అనేది డ్రాప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఊహిస్తున్నారు వాళ్ళు. సో అలాగే డివిడెంట్ పేఅవుట్ ఆఫ్ 25 rupees per share ఇది కూడా వాళ్ళు ఊహిస్తున్నారు. సో కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్కి సంబంధించి వీటన్నిటిని ఊహిస్తే టార్గెట్ ప్రైజ్ని ఇలా ఇచ్చారు. వేదాంత వాళ్ళ మీద మా వాళ్ళ వ్యూగా చెప్పండి సార్. అలాగే డిస్కస్ చేసుకుందాం అనుకునేది హిందీవేర్ అనమాట. సో హిందీవేర్ని కూడా మీరు తప్పక స్టడీ చేయాలి. చూడండి, సేల్స్ గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉంది. సో రీసెంట్గా ఏంటంటే రీసెంట్ క్వార్టర్స్లో డల్ అయింది. సో అలాగే లాస్ కూడా పోస్ట్ చేశారు. సో అయితే అక్కడ నుంచి ఏంటంటే రికవరీ మోడ్లోకి వెళ్తుంది. సో కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేవి చూడండి. ఈ సెక్టార్కి స్కోప్ ఉంది మన కంట్రీలో, అదనమాట. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను, ఈ హోమ్ ఇన్నోవేషన్స్ ఇట్లాంటి వాటి మీద పీపుల్కి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది కదా. ఈ కన్జ్యూమరు, సో అప్లయన్సెస్, వీళ్ళ బిజినెస్ నేను చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. అంతే కదా, గొప్ప కోసం తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే అవసరానికి వాడుకునే వాళ్ళం పాత్రలు. ఇప్పుడు వాళ్ళ గొప్ప కోసం, వీళ్ళ గొప్ప కోసం ఇల్లు నిర్మిస్తున్నారు, వాళ్ళ గొప్ప కోసం, వీళ్ళ గొప్ప కోసం పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తున్నారు. సో పీపుల్ షో ఆఫ్ ఎక్కువైపోయింది.
అందువల్ల ఏంటంటే ఇట్లాంటి కంపెనీలు గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అటువైపు ఆలోచించాలి. షో ఆఫ్ చేయకుండా మనం ఖర్చు తగ్గించుకొని ఇట్లాంటి స్టాక్స్ వైపు మనం ఆలోచన చేయాలి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ప్రోసు కాన్సు తెలుసుకోండి. అలాగే మీరు కూడా రీసెర్చ్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే సిమిలర్గా కనిపిస్తూ ఉందన్నమాట. బాటమింగ్ ప్రాసెస్లోనే ఉంది. సో కిందకి డిప్ అవుతున్నట్లే ఉంటుంది కానీ అక్కడక్కడే టచ్ అవుతూ ఉంటుంది. సో బాటమింగ్ ప్రాసెస్ అంటేనే అలా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఫౌండేషన్ వేస్తున్నప్పుడు సో ఇల్లు టైం పడుతుంది కదా, ఫౌండేషన్కి టైం పడుతుంది కదా. సో అలాంటి థింగే కనిపిస్తూ ఉంది. సో 24,664 దగ్గర నడుస్తూ ఉంది. నేను ఇప్పుడు లైవ్ 11:51 దగ్గర చెప్తున్నప్పుడు 62 అక్కడ నడుస్తుంది. అయినా కూడా సో బాటమింగ్ ప్రాసెస్లోనే ఉంది. చూడండి, ఇక్కడ డిప్ అవుతున్నట్లే ఉంటుంది కానీ ఈ ఏరియాలోనే టచ్ ఆడుతుంది అనమాట. సో అందుకే డ్రా చేశాను కదా, 24,635, 24,487. సో ఇది దాటి కిందకి వెళ్ళే పాజిబిలిటీస్ అయితే నాకు కనిపించట్లేదు. ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో. సో నేను చెప్పిందే ఆల్వేస్ రైట్ అవ్వాలని రూల్ ఏం లేదు. స్టాక్ మార్కెట్ అన్నిటికన్నా గొప్పది. కానీ సో ఐఎమ్ షూర్ అక్కడ అలా కనిపిస్తూ ఉంది. నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. మీ అభిప్రాయం ఏంటి? బాటమింగ్ ప్రాసెస్ అనుకుంటున్నారా, లేదా ఫాల్ ఇంకా ఫర్దర్గా కొనసాగుతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో హాయిగా మీ మనసులో ఏమనిపిస్తుందో, ఎవరేమనుకుంటున్నారో మనకు అనవసరం. మన లైఫ్ స్టైల్ మనదే, మనకు నచ్చినట్టు మనం బతకాలి అంతే. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని సో ఆశిస్తూ, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.